కాంతారా చాప్టర్ 1 చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతారా సినిమా గురించి మనందరికీ తెలిసిందే. అయితే దక్షిణాదిలోనే అగ్రసినీ నిర్మాణ సంస్థ హోంబలి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న చిత్రం కాంతారా చాప్టర్ 1. అంటే కాంతారా సినిమాకు సీక్వెల్ గురించి చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇక రిషబ్ శెట్టి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు దేశ విదేశాల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు మలయాళంలో భారీ దెబ్బ తగిలింది. ఈ సినిమాపై స్థానిక సంస్థ నిషేధానికి పిలుపునిచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే కాంతారా చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి. దాంతో ఈ సినిమాకు ప్రీక్వెల్ రూపొందించేందుకు సిద్ధమై కాంతారా చాప్టర్ 1 సినిమాగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ చేసి సంచలనం క్రియేట్ చేసేందుకు హోంబలే ప్లాన్ చేసింది. అయితే ఈ సినిమాను విజయదశమి కానుకగా అక్టోబర్ 2వ తేదీన గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ మూవీని సుమారుగా 30 దేశాల్లో భారీ సంఖ్యలో విడుదల చేసేందుకు కార్యాచరణను రూపొందించారు. యుఎస్, యూకే, యుఏఈ, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, సింగపూర్, మలేషియా, కరేబియన్, ఫిజీ, మలేషియా, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో రిలీజ్ చేయాలని వర్కౌట్ చేస్తున్నారు. దేశీయంగా కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ చిత్రం మలయాళ థియేట్రికల్ రైట్స్ ను స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కు చెందిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను కేరళ వ్యాప్తంగా ఆయన డిస్ట్రిబ్యూట్ చేసేందుకు హక్కులను చేజెక్కించుకున్నారు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలోనే కేరళలోని థియేటర్ అసోసియేషన్ FAUOK ఆంక్షలు విధించింది. దాదాపు 55% కమిషన్ మాకివ్వాలంటూ డిమాండ్ చేసింది. అలా కుదరని పక్షంలో ఈ సినిమాను మలయాళంలో నిషేధిస్తామంటూ అల్టిమేటం జారీ చేసింది. FAUOK అల్టిమేటం ఇచ్చినప్పటికీ వారు ఈ సినిమాను బహిష్కరిస్తే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మ్యాజిక్ ఫ్రేమ్స్, ఆశీర్వాద సినిమాస్, సెంట్రల్ థియేటర్స్, ఇతర నేషనల్ థియేటర్ చైన్స్, ఇతర ఎగ్జిబిటర్లు సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ థియేటర్ అసోసియేషన్తో చర్చలు జరిపి సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు సినీ వర్గాలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కాంతారా చాప్టర్ 1 చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతారా సినిమా గురించి మనందరికీ తెలిసిందే. అయితే దక్షిణాదిలోనే అగ్రసినీ నిర్మాణ సంస్థ హోంబలి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న చిత్రం కాంతారా చాప్టర్ 1. అంటే కాంతారా సినిమాకు సీక్వెల్ గురించి చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇక రిషబ్ శెట్టి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు దేశ విదేశాల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు మలయాళంలో భారీ దెబ్బ తగిలింది. ఈ సినిమాపై స్థానిక సంస్థ నిషేధానికి పిలుపునిచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే కాంతారా చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి. దాంతో ఈ సినిమాకు ప్రీక్వెల్ రూపొందించేందుకు సిద్ధమై కాంతారా చాప్టర్ 1 సినిమాగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ చేసి సంచలనం క్రియేట్ చేసేందుకు హోంబలే ప్లాన్ చేసింది. అయితే ఈ సినిమాను విజయదశమి కానుకగా అక్టోబర్ 2వ తేదీన గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ మూవీని సుమారుగా 30 దేశాల్లో భారీ సంఖ్యలో విడుదల చేసేందుకు కార్యాచరణను రూపొందించారు. యుఎస్, యూకే, యుఏఈ, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, సింగపూర్, మలేషియా, కరేబియన్, ఫిజీ, మలేషియా, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో రిలీజ్ చేయాలని వర్కౌట్ చేస్తున్నారు. దేశీయంగా కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ చిత్రం మలయాళ థియేట్రికల్ రైట్స్ ను స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కు చెందిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను కేరళ వ్యాప్తంగా ఆయన డిస్ట్రిబ్యూట్ చేసేందుకు హక్కులను చేజెక్కించుకున్నారు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలోనే కేరళలోని థియేటర్ అసోసియేషన్ FAUOK ఆంక్షలు విధించింది. దాదాపు 55% కమిషన్ మాకివ్వాలంటూ డిమాండ్ చేసింది. అలా కుదరని పక్షంలో ఈ సినిమాను మలయాళంలో నిషేధిస్తామంటూ అల్టిమేటం జారీ చేసింది. FAUOK అల్టిమేటం ఇచ్చినప్పటికీ వారు ఈ సినిమాను బహిష్కరిస్తే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మ్యాజిక్ ఫ్రేమ్స్, ఆశీర్వాద సినిమాస్, సెంట్రల్ థియేటర్స్, ఇతర నేషనల్ థియేటర్ చైన్స్, ఇతర ఎగ్జిబిటర్లు సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ థియేటర్ అసోసియేషన్తో చర్చలు జరిపి సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు సినీ వర్గాలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కాంతారా చాప్టర్ 1
సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతారా సినిమా గురించి మనందరికీ తెలిసిందే. అయితే దక్షిణాదిలోనే అగ్రసినీ నిర్మాణ సంస్థ హోంబలి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న చిత్రం కాంతారా చాప్టర్ 1 అంటే కాంతారా సినిమాకు సీక్వెల్ గురించి చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇక రిషబ్ శెట్టి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు దేశ విదేశాల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు మలయాళంలో భారీ దెబ్బ తగిలింది. ఈ సినిమాపై స్థానిక సంస్థ నిషేధానికి పిలుపునిచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే కాంతారా చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి. దాంతో ఈ సినిమాకు ప్రీక్వెల్ రూపొందించేందుకు సిద్ధమై కాంతారా చాప్టర్ 1 సినిమాగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ చేసి సంచలనం క్రియేట్ చేసేందుకు హోంబలే ప్లాన్ చేసింది. అయితే ఈ సినిమాను విజయదశమి కానుకగా అక్టోబర్ 2వ తేదీన గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ మూవీని సుమారుగా 30 దేశాల్లో భారీ సంఖ్యలో విడుదల చేసేందుకు కార్యాచరణను రూపొందించారు. యుఎస్, యూకే, యుఏఈ, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, సింగపూర్, మలేషియా, కరేబియన్, ఫిజీ, మలేషియా, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో రిలీజ్ చేయాలని వర్కౌట్ చేస్తున్నారు. దేశీయంగా కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ చిత్రం మలయాళ థియేట్రికల్ రైట్స్ ను స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కు చెందిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను కేరళ వ్యాప్తంగా ఆయన డిస్ట్రిబ్యూట్ చేసేందుకు హక్కులను చేజెక్కించుకున్నారు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలోనే కేరళలోని థియేటర్ అసోసియేషన్ FAUOK ఆంక్షలు విధించింది. దాదాపు 55% కమిషన్ మాకివ్వాలంటూ డిమాండ్ చేసింది. అలా కుదరని పక్షంలో ఈ సినిమాను మలయాళంలో నిషేధిస్తామంటూ అల్టిమేటం జారీ చేసింది. FAUOK అల్టిమేటం ఇచ్చినప్పటికీ వారు ఈ సినిమాను బహిష్కరిస్తే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మ్యాజిక్ ఫ్రేమ్స్, ఆశీర్వాద సినిమాస్, సెంట్రల్ థియేటర్స్, ఇతర నేషనల్ థియేటర్ చైన్స్, ఇతర ఎగ్జిబిటర్లు సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ థియేటర్ అసోసియేషన్తో చర్చలు జరిపి సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు సినీ వర్గాలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కాంతారా చాప్టర్ 1 చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతారా సినిమా గురించి మనందరికీ తెలిసిందే. అయితే దక్షిణాదిలోనే అగ్రసినీ నిర్మాణ సంస్థ హోంబలి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న చిత్రం కాంతారా చాప్టర్ 1 అంటే కాంతారా సినిమాకు సీక్వెల్ గురించి చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇక రిషబ్ శెట్టి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు దేశ విదేశాల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు మలయాళంలో భారీ దెబ్బ తగిలింది. ఈ సినిమాపై స్థానిక సంస్థ నిషేధానికి పిలుపునిచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే కాంతారా చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి. దాంతో ఈ సినిమాకు ప్రీక్వెల్ రూపొందించేందుకు సిద్ధమై కాంతారా చాప్టర్ 1 సినిమాగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ చేసి సంచలనం క్రియేట్ చేసేందుకు హోంబలే ప్లాన్ చేసింది. అయితే ఈ సినిమాను విజయదశమి కానుకగా అక్టోబర్ 2వ తేదీన గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ మూవీని సుమారుగా 30 దేశాల్లో భారీ సంఖ్యలో విడుదల చేసేందుకు కార్యాచరణను రూపొందించారు. యుఎస్, యూకే, యుఏఈ, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, సింగపూర్, మలేషియా, కరేబియన్, ఫిజీ, మలేషియా, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో రిలీజ్ చేయాలని వర్కౌట్ చేస్తున్నారు. దేశీయంగా కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ చిత్రం మలయాళ థియేట్రికల్ రైట్స్ ను స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కు చెందిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను కేరళ వ్యాప్తంగా ఆయన డిస్ట్రిబ్యూట్ చేసేందుకు హక్కులను చేజెక్కించుకున్నారు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలోనే కేరళలోని థియేటర్ అసోసియేషన్ FAUOK ఆంక్షలు విధించింది. దాదాపు 55% కమిషన్ మాకివ్వాలంటూ డిమాండ్ చేసింది. అలా కుదరని పక్షంలో ఈ సినిమాను మలయాళంలో నిషేధిస్తామంటూ అల్టిమేటం జారీ చేసింది. FAUOK అల్టిమేటం ఇచ్చినప్పటికీ వారు ఈ సినిమాను బహిష్కరిస్తే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మ్యాజిక్ ఫ్రేమ్స్, ఆశీర్వాద సినిమాస్, సెంట్రల్ థియేటర్స్, ఇతర నేషనల్ థియేటర్ చైన్స్, ఇతర ఎగ్జిబిటర్లు సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ థియేటర్ అసోసియేషన్తో చర్చలు జరిపి సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు సినీ వర్గాలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.